బీఆర్ న్యూస్కి స్వాగతం. వీరన్నపాలెంలో కనువిందు చేస్తున్న విదేశీ పక్షులు. ఆహ్లాదకరంగా ఉంటుందన్న స్థానికులు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామానికి విదేశీ పక్షులు చేరుకొని కనువిందు చేస్తున్నాయి. గత 2 నెలల వ్యవధిలో ఒక్కొక్కటిగా చేరుకున్న విదేశీ కొంగల సంఖ్య ఇప్పుడు పెద్దదిగా తయారైంది. గ్రామానికి ఉత్తరాన కొత్త చెరువు మధ్యలో ఉన్న చిన్న దీవిని పక్షులు తమ విడిదిగా చేసుకున్నాయి. ప్రతి సంవత్సరం వేసవికాలం ప్రారంభంలో ప్రపంచానికి ఉత్తర భాగాన ఉన్న సైబీరియా దీవుల నుండి విదేశీ కొంగలు తమ ప్రాంతానికి వలస వస్తుంటాయని గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ సంతతిని ఉత్పత్తి చేసుకొని సంతతితో పాటు ఆగస్టు నెలలో మళ్లీ తిరుగు ప్రయాణం చేస్తుంటారని తెలిపారు. వీటిని వింతగా చూస్తూ గ్రామస్తులు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం అనంతరం విదేశీ పక్షుల సమూహం మరలా తమ ప్రాంతాలకు వెళ్లి సంవత్సరానికి 2 సార్లు సుదూర ప్రయాణం చేస్తుంటాయని వివరించారు. ఈ గత 10-15 సంవత్సరాల నుంచి ఈ పక్షులు, ఈ కొంగలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇవి సైబీరియా నుంచి వస్తాయని కొందరు అంటున్నారు. అయితే వాటి వలన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ చూసేదానికి బాగా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ దిబ్బ అనేది ఒకప్పుడు మాకు మెయిన్ లైన్ కరెంట్ స్తంభం ఉండేది. అది కరెంట్ స్తంభం కోసం ఆ లైను ఆ స్తంభం తీయలేదు. స్తంభం కోసం ఆ మట్టి అట్టి పెట్టారు. ఆ మట్టి దిబ్బ మీద చెట్లు మలిచి దాని మీద ఆ చెట్ల మీద ఇవి గూళ్ళు ఏర్పరచుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేయడానికి చేసుకొని ఆగస్టు ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయండి. వీటి వలన చూసే వాళ్ళకి చాలామంది వచ్చి ఆహ్లాదంగా చూసుకొని ఫోటోలు అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మాది వీరన్నపాలెం. మా ఊర్లో కొత్త చెరువు ఉంది. ఆ చెరువుల మధ్యలో ఒక గట్టులాగా ఉంటుంది. ఆ గట్టులో అక్కడికి గత 15 సంవత్సరాల నుంచి పక్షులు వస్తాయి. అవి చాలా పెద్దగా, చాలా అందంగా ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి మేము చూడటానికి. అవి వచ్చిన కొన్ని నెలలు మా ఊరు ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది. అవి ఎక్కడెక్కడ నుంచి, అవి చాలా దూరం నుంచి వస్తాయి. అవి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి ఆ పిల్లలను పొదిగిన తర్వాత అవి వాటిని తీసుకొని ఆగస్టు నెలలో మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్తూ ఉంటాయి. మేము స్కూల్లో కూడా మా సార్లు ఆటోస్ పెట్టుకొని ఇక్కడ మాకు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. అది చాలా బాగుంటుంది.